ఒక దారుణమైన సంఘటన విశాఖలో ఉండే సెయింట్ పీటర్స్ చర్చ్, అది జ్ఞానాపురం అనే ప్లేస్లో ఉంటుంది, కంచరపాలెంలో. ఈ చర్చిలో ఒక బాలిక మిస్టీరియస్గా చనిపోయింది. సో ముఖం మీదంతా ఘాట్లు అవి ఉన్నాయి. ఆ బాలిక 11 ఏళ్ళు. ఆ అమ్మాయి పేరు ఈదల పూర్ణచంద్రిక. వాళ్ళ తల్లి వరలక్ష్మి, వాళ్ళ బామ్మ అంటే అమ్మమ్మ సావిత్రి, వీళ్ళిద్దరూ ఆ పాపని తీసుకెళ్లారు. అక్కడ మిస్టీరియస్గా చనిపోయింది ఆ పాప అని చెప్తున్నారు. కొంతమంది ఏమో ఇదంతా కూడా బలి ఇవ్వడానికి చర్చిలో క్రీస్తు బలిపీఠం దగ్గర చనిపోయింది, బలిపీఠం దగ్గర బలి ఇవ్వడానికే తీసుకెళ్లారని కూడా కొంతమంది హిందూ బ్యాచ్ ప్రచారం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఏసీపీ పృథ్వీ తేజ డీటెయిల్స్ చెప్పాడు, ఎలా చనిపోయింది ఇప్పటివరకు ఉన్న ఆధారాల ప్రకారం చెప్పాడు. ఇది ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్గా రాలేదు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి కొన్ని వస్తువులు పంపించారు, అవి కూడా బయటికి రావాల్సి ఉంది. అట్లాగే ఈ వరలక్ష్మి సావిత్రి తల్లి కూతురు వాళ్ళిద్దరిని విచారిస్తున్నారు. ఇది కంప్లైంట్ ఇచ్చింది వచ్చి తండ్రి శ్రీనివాస్. ఈ అమ్మాయి, ఈ పూర్ణచంద్రిక తండ్రి శ్రీనివాస్ అతని పేరు. ఈ తండ్రికి తల్లికి మధ్య ఈ మధ్యకాలంలో విభేదాలు వచ్చి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు. సో అతనికి తెలియదు ఈ వీళ్ళని తీసుకెళ్ళడం. సో ఈయన పృథ్వీ తేజ ఏసీపీ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే, ఈ పాప 11 ఏళ్ళ పాప, 5వ క్లాస్ చదువుతుంది పూర్ణచంద్రిక. ఈ పాప గత కొంతకాలం నుంచి దెయ్యం పట్టిన దానిలాగా బిహేవ్ చేస్తుంది. అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిందా, లేకపోతే మెంటల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయో తెలియదు. కానీ మామూలుగా వాళ్ళు అనుకునే పద్ధతులు ఏంటంటే సైకలాజికల్గా దెయ్యం పట్టిన దానిలాగా బిహేవ్ చేస్తుంది, గట్టి గట్టిగా అరవడము, మనుషుల మీదకి రావడము, ఇవన్నీ చేస్తుంది అని చెప్పి వీళ్ళు చర్చికి తీసుకెళ్తే బాగవుతుందని ఎవరు చెప్తే, ముందుగా వీళ్ళు కొన్ని చర్చిలు తిరిగారు. ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చి, C3 చర్చి, క్రిస్టియన్ ఫెయిత్ చర్చి, ఇలాంటి చర్చిలకు తిరిగితే అక్కడ ఇట్లాంటి మేమేం చేయలేమని వాళ్ళు చెప్పేశారు. దాంతో వీళ్ళు విజయనగరం వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళది కూడా డెంకాడ నేటివ్ ప్లేసు విజయనగరంలో. సో విజయనగరంలో కొత్త వలసకి వెళ్ళారు. అక్కడ కొంత పూజ ఏదో చేస్తారని చెప్తున్నారు. మళ్ళీ అక్కడ నుంచి కంచరపాలెం వచ్చారు. మొదటి కంచరపాలెం వెళ్ళారు. అక్కడ పాస్టర్ వాళ్ళు ఎవరు లేరు. దాంతో ఎవరో చెప్పారు కొత్త వలస వెళ్ళమని. కొత్త వలస చర్చికి వెళ్ళారు, అక్కడేదో చేశారు. మళ్ళీ కంచరపాలెంలో ఇంటితో వచ్చిన వాళ్ళు వీళ్ళు చేయి పెట్టి అరిసి ఏదో చేస్తే ఇప్పుడు మామూలుగా పోతుంటారు నడిచి, చూడు చూడు అనేసి. అట్లా అదొక పెద్ద ఉన్మాదంగా జరుగుతుంటుంది ఈ కార్యక్రమం. దీన్ని ఫెయిత్ హీలింగ్ అంటారు. రెండవది ఎక్సార్సిజం అంటారు. ఎక్సార్సిజం అంటే దెయ్యాన్ని తరిమేయడం. దెయ్యం పడుతుంది, దెయ్యం అంటే వాళ్ళు దీంట్లో శాటన్ అంటారు, శాటన్ ఆవహిస్తారు. శాటన్ ఆవహిస్తే వాళ్ళని తరిమేయడం. దీని మీద సినిమాలు కూడా ఫస్ట్ వచ్చింది ఎగ్జార్సిస్ట్ అనే సినిమా వచ్చింది. దాని తర్వాత చాలా సినిమాలు ఇలాంటివి మనకి వచ్చాయి కూడా వెస్ట్లో అయితే ఎగ్జార్సిజం అనేది ఇండియాలో తక్కువ అని చెప్తారు. జనరల్గా ఎగ్జార్సిజం అనేది ఎవరు చేస్తారంటే క్యాథలిక్స్, తర్వాత ఆర్థడాక్స్ చర్చి, ఈ 2 రకాల వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఈ ఎగ్జార్సిజం చేయాలంటే ఇన్కాంటేషన్ అంటారు. అంటే దానికి సంబంధించి కొన్ని సిలువని పెట్టి మంత్రాలు అవి చదవడం. రెండోది హోలీ వాటర్ చల్లడం దెయ్యం పట్టిన పిల్లల మీద లేకపోతే పెద్దల మీద. దీనికి ఏంటంటే బిషప్ పర్మిషన్ ఇవ్వాలి. ట్రైన్డ్ క్లెర్జీ ప్రీస్ట్లు అంటారు, ట్రైన్ అయి ఉండాలి దాంట్లో. అంటే దెయ్యాన్ని తరమగలిగిన ట్రైనింగ్ ఉండాలి. సో అటువంటి వాళ్ళే చేయాలి మామూలుగా. కానీ ఇండియాలో అది లేదు. మనకైతే ఫెయిత్ హీలింగే ఉంది. అందుకని ఈ పాపను అక్కడికి తీసుకెళ్ళారు. నిజానికి ఏంటంటే ఈ పాపకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. మన దురదృష్టం ఏంటంటే ఇండియాలో సైకాట్రిస్టుల దగ్గరికి పోవాల్సిన వాళ్ళందరూ గుళ్ళకి లేకపోతే చర్చిలకి జ్యోతిషుల దగ్గరికి పోవడం, ఇంకా జబ్బుని పెంచుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల సాల్వ్ కాదు. అసలు జబ్బు ఏంటో ఐడెంటిఫై చేసి దానికి మెడిసిన్ ఇవ్వచ్చు, లేదు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. 2 కంబైన్డ్గా కూడా ఇవ్వచ్చు. మన దేశంలో ఏంటంటే సైకాట్రిస్ట్ లేరు. 1,00,000 మందికి మన దేశంలో ఒక్క సైకాట్రిస్ట్ కూడా లేరు. 0.75 ఉన్నారు అనమాట. అంటే 3/4 సైకాలజిస్ట్ ఉన్నట్టు 1,00,000కి. అదే అమెరికాలో తీసుకుంటే 9 మంది ఉన్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 1,00,000 మందికి మినిమం 3 ఉండాలని చెప్తుంది. పాస్టర్ వచ్చున్నాడు, ఫాదర్ వచ్చున్నాడు అంటే వచ్చేసారు. మళ్ళీ వచ్చి ఫాదర్ని గట్టిగా అడిగారు, మాకు కొంత పూజ చేయండి ఫాదర్, ఈ అమ్మాయికి బాగాలేదంటే ఆయన పూజ చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చర్చి బయటికి పాపను తీసుకొచ్చారు. పాపను తీసుకొస్తే ఈ పాప
ఫ్రస్ట్రేషనా లేకపోతే నిజంగానే దెయ్యం పట్టిందని వాళ్ళు నమ్ముతున్నట్టుగా దెయ్యం పట్టింది తెలియదు, కానీ వీళ్ళిద్దరిని కొరకడానికి ట్రై చేసింది, ఇద్దరిని కొడికింది అని చెప్తున్నారు. దాంతో ఆ అమ్మాయి నోరు ముయ్యాలని చెప్పి ఆ అమ్మాయికి క్లాత్ను ముఖానికి కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి పడుకోబెట్టేశారు. వీళ్ళు ఏదో వీళ్ళ పనిలో ఉంటే కాసేపు తర్వాత చూస్తే అమ్మాయి ఊపిరాడికి చనిపోయింది. సో ఇది కావాలని చంపింది కాదు, ఆ అమ్మాయి కొరుకుతుంది కాబట్టి వీళ్ళు దాన్ని ఆపడం కోసం గుడ్డ నోట్లో కుక్కేసి ముఖంలో గుడ్డ అంతా కట్టేశారు. సో వీళ్ళిద్దరూ అసలు మతిస్థిమితంలో ఉన్నారా లేదా, ఎందుకంటే ఒకవేళ నోట్లో కొరుకుతుందని చెప్పినా ఎవరో సహాయం తీసుకోవాలి, ఆ అమ్మాయిని ఆపాలి తప్ప నోట్లో గుడ్లు కట్టి ముఖం అంతా కట్టేసి పడేస్తే ఎవరైనా కూడా ఊపిరాగడం చనిపోతారు కదా అనే ఒక ఇది ఉంది. సో దీని చుట్టూ ఇప్పుడు అనేక అంశాల చుట్టూ చర్చ జరుగుతుంది. ఎందుకంటే క్రిస్టియానిటీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, బ్యాప్టిస్టులు ఉన్నారు, లూథరన్ ఉన్నాడు, పెంటెకోస్టల్ ఉన్నారు, ఎవాంజలికల్ ఉన్నారు, ఇలా రకరకాల శాఖలు ఉన్నాయి. ఇందులో బేసిక్గా ఏంటంటే మనకి 2 రకాలుగా ఉంటాయి క్రిస్టియన్లో. ఒకటి ఫెయిత్ హీలింగ్ అంటారు. ఫెయిత్ హీలింగ్ అంటే నమ్మకం ద్వారా నీ జబ్బుల్ని నయం చేయడం. అందుకని మనం చాలా చూస్తుంటాం, ఏడుస్తుంటారు, అరుస్తుంటారు, వీడు అరుస్తుంటాడు, అప్పుడప్పుడు చేయి పెడతారు వాళ్ళ మీద. జగన్కి కూడా ఆ లక్షణాలు ఉన్నాయి, ఎక్కడ పోయినా వాళ్ళ తలల మీద చేతులు పెట్టడం అది. సో ఈ హీలింగ్ ఫెయిత్ హీలింగ్ అంటారు. ఈ ఫెయిత్ హీలింగ్లో నమ్మకంతో వాళ్ళు వస్తారు, అది కొన్నిసార్లు ప్రదర్శిస్తారు కూడా కుండి ఆర్టిస్టులు.